మా చౌటుప్పల్లో కూడా ₹1,00,00,000 తక్కువగా పెట్టారట 100%. ఎందుకంటే చౌటుప్పల్ కూడా హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ప్రాంతం. చౌటుప్పల్ అంతే ఉంటుంది, ఇక్కడ భువనగిరి అంతే ఉంటుంది, సంగారెడ్డి అంతే ఉంటుంది. ఇట్లా ఈ ఈ హైదరాబాద్ ఆనుకొని ఉన్న ప్రాంతాలన్నింటిలో ₹1,00,00,000 తక్కువేమి ఉండదు, చాలా పెద్ద ఎత్తున. అందులో ఇంకా చౌటుప్పల్లో ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాడు దివీసోడే ఇస్తాడు వీళ్ళందరికీ పైసలు, అందరికి వాడే ఇస్తాడు. మీరు అందరు పోటీ చేసి ఎవరు గెలిస్తే వాడు నా దగ్గరికి రావాలని చెప్తాడు. నెక్స్ట్, రిజర్వేషన్ ఖరారు అయినప్పుడు బరిలో ఉండే అభ్యర్థి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకుంటాడట. ఓకే, ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకుంటాడా? రిజర్వేషన్ గతంలోనే ఖరారు చేసింది. ఓకే, ఇప్పుడు ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు పార్టీ పరంగా నాకు పార్టీ టికెట్ వస్తుందో రాదో అనుకున్న వాళ్ళు కొంత లేట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. సరే, బ్యాంక్ అకౌంటే కాబట్టి ముందుగానే చేసి ఉంటారు. రఘు అన్న, నువ్వు మొత్తం స్టేట్ అంతా ఛానల్ పెట్టాలి. ఇది స్టేట్ అంతా ఛానలేగా మరి. రఘు గారు, బోడుప్పల్లో రోడ్స్ అస్సలు బాలేవు అండ్ కాలనీ రోడ్స్. నాట్ ఓన్లీ బోడుప్పల్, ఏడజూడు అదే పరిస్థితి ఉన్నది. మా చిట్యాల కాంగ్రెస్ విన్నట. కాంగ్రెస్ ఏదో, ఎవరు గెలిస్తే ఏముంది, కాంగ్రెస్ గెలిస్తే ఉంది, ఎవరు గెలిస్తే ఉంది. నెక్స్ట్, ఓసీలకు రిజర్వేషన్ అని చదివే నీకు ఎంత ఇది అట. అర్థం కాలే నాకు. ఓసీలకు రిజర్వేషన్ ఏంది? జనరల్ స్థానాల్లో మీరు పోటీ చేస్తారు. నేనేమంటున్నానంటే, ఇక ఓసీ ఆ జనరల్ అనగానే ఇది మాదే సీటు అని అనుకోకండి. జనరల్ అంటే అందులో ఎస్సీ పోటీ చేయొచ్చు, ఎస్టీ పోటీ చేయొచ్చు, బీసీ పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ అది ఏమైపోయింది, జనరల్ అనగానే మీద పడిపోతున్నారు. రైతు బంధు ఏ న్యూస్ ఛానల్లో అడుగుతలేరు. ఇప్పుడు ఎప్పుడు రావాలి రైతు బంధు? నీకు ఉంది కదా భూమి, ఎప్పుడు రావాలా? అది మొన్న సంక్రాంతికి వేస్తా అని చెప్పేసి అన్నాడు. సంక్రాంతి పోయింది, ఇక మళ్ళీ ఎలక్షన్ కూడా అని చెప్పి ఇప్పుడు జరపాలి. ఆల్రెడీ ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి సరైనటువంటి టైంకి ఇచ్చింది అంతే. 9 రోజుల్లో 9,000 కోట్లు అన్నాడు. ఎప్పుడు కూడా ప్రతిసారి లేట్ అయ్యి ఇదంతా కూడా. ఇప్పుడు ఈసారి ఎప్పుడు పడాలా? నెల ముందే పడాలి డబ్బులు. ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు ఎప్పుడు వేస్తాడంటే, ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్కి వేస్తాడన్నప్పుడు వేస్తాడు. ఇక అప్పుడు అది 100% పడతాయి. ఆ ఎలక్షన్ చూసి వేస్తారు. ఇది ఉన్నదే కదా, మనకు తెలిసిందేనే. రైతు బంధు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సింగరేణి బొగ్గు గనుల మీద అంతా లెక్చర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు 25 లక్షల ఎకరాల మీద మాట్లాడలేదు భయ్యా. ఈయనకు దమ్ము లేదా? దమ్ము లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ 25 లక్షల ఎకరాలు? ధరణి ద్వారా పోయిన 25 లక్షల ఎకరాల. వాళ్ళు సగం సగం పంచుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదా? ఈ ట్యాపింగ్ కేసు ఇదంతా పెద్ద బోగస్, ఇదంతా ఏముండదు ఆడ. రేవంత్ గారికి జ్వరం వచ్చినా రాజకీయం చేస్తారా మీరు? జ్వరం వచ్చిందా తెలియదు నాకు. నిరుద్యోగ సోదరులు ఇక్కడ కామెంట్స్ పెట్టడం మానేసి రోడ్ల మీదకు రండి, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి. మనం సైలెంట్గా ఉంది. రగన్న నోటిఫికేషన్లు అంటే ఆయన ఏం చేస్తాడు? వాస్తవం ఏది? మూమెంట్ స్టార్ట్ కావాలా. ఒక బలమైన మూమెంట్ స్టార్ట్ అయ్యి రేవంత్ రెడ్డి నీ సీటు పోతుంది ఒకవేళ నోటిఫికేషన్లు రాకపోతే అనే మూమెంట్ స్టార్ట్ అయితే 100% నోటిఫికేషన్లు కాదు, ఇంకా దానికంటే మించి వస్తాయి. ఫోన్ కాల్స్ తీసుకోవట్లేదు మీరు, తీసుకుందాం. నెక్స్ట్, అన్న ప్లీజ్ స్పీక్ అబౌట్ రుణమాఫీ. ఇక రుణమాఫీ అయిపోయింది. ఇక ఆయన చేసేంత వరకు చేసినా అంటుండు, ఇక తర్వాత మొత్తం చేసినా అని చెప్తున్నాడు. కానీ అదంతా బోగసే. ఒక 60-70% అయినట్టున్నది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళది అసలే కాలే. ఈ పరిస్థితుల్లో ఆయన చేసేటట్టయితే కనబడతలేడు. దాన్ని కూడా అడిగేటాడు ఎవడని అడుగుతుండా? బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నది. బీఆర్ఎస్ కనీసం రుణమాఫీ మీద ఏదైనా పోరాటం చేసిందా? అడగరు. బీజేపీ కూడా అడగదు. మా నాగారం మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేసి మాకు అన్యాయం చేశారు. మాది 1టే డివిజన్, 70,000 ఓట్లట. వారనాయన, 70,000 ఓట్ల. అన్నగారు సర్పంచ్కే ₹1,00,00,000 ఖర్చు పెట్టారు, మున్సిపల్కి 10 కోట్లు ఖర్చు పెడతారట. మేబీ కొన్ని ప్రాంతాల హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు పెడితే ఇంత అప్పులు ఉన్న రైతు బంధు అడుగుడు సిగ్గుచేటట. అది తెలియదా మరి? ఇచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టే ముందు తెలియదా? చలో అన్న, అసైన్ ల్యాండ్స్ ఏమైంది? అసైన్ ల్యాండ్స్కి సంబంధించిన ఊసే లేదు. అసైన్ ల్యాండ్స్ కాదు, ఫస్ట్ ఆ సాదా బైనామా 9 లక్షల అప్లికేషన్ల మీదనే
అతిగతి లేదు. రైతు బంధు రుణమాఫీ అవసరం లేదు, పెన్షన్లు పెంచాలి, చదువు వైద్యానికి బడ్జెట్ చాలా పెంచాలి, కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది అడగాలి. ఏమైందన్నా, కొత్త పార్టీ పెడుతున్నారా? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవరిని అడుగుతున్నారు? మేమేం పార్టీ పెడతా అని చెప్పలేదు కదా. ప్లీజ్ టాక్ అబౌట్ 317 జీవో విక్టిమ్ ఎంప్లాయీస్ సఫరింగ్ ఎలాట్. ఎక్కడ? ఇప్పుడు ఈడ మెసేజ్ పెడుతున్నారు. ఈ 317 జీవో మీద ఉద్యోగులంతా ఒకసారి రోడ్డు మీదకి రావచ్చు కదా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. దాని మీద అసలు చర్చ లేకుండా చేశారు కదా. అధికారంలోకి వస్తే జీవోని మొత్తం రద్దు చేస్తామన్నారు, కానీ దాని మీద సబ్ కమిటీ వేశారు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోనో ఏమో. మరి అదేమైందో అది అతిగతి లేదు. ఇందిరమ్మ ఇండ్లు 60,000 కోతాట ఇస్తలేరా? 60,000 5 లక్షల. అన్న, కెన్ యూ టెల్ హౌ మెనీ జెన్యున్లీ అప్లైడ్ ఫర్ యువ వికాస్? అందరూ మ్యాక్సిమం ఫండ్స్కి అప్లై చేసి దోపిడీ కోసమే అట. అసలు అది ఇచ్చిండా ఏమన్నా? ఇస్తే కదా తర్వాత దాని గురించి ఎవరు అప్లై చేసి ఏందనేది మాట్లాడేది. అది ఆన్నే ఆగిపోయింది. పృథ్వీరాజు గారు పార్టీ పెడతా అన్నారు కదా, చూడాలి మరి ఆయన ఏం చేస్తారు ఏంటన్నది. ఆయన డిస్కషన్స్ ఏమో నడుస్తున్నట్టున్నాయి, చూడాలి. తెలంగాణ ధనిక రాష్ట్రంలోన దగ్గర ఉన్నాయి దొంగలు ఏందో. అన్న, బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి సర్టిఫికేట్ ఇవ్వట్లేదట. రియంబర్స్మెంట్ ఇష్యూ ఇది చాలా తీవ్రమైన సమస్య. కాలేజీలో సమస్య ఉందని రవీంద్ర భారతిలో మిమ్మల్ని కలిశాను, కాల్ చేయమన్నారు, భానుకు చేశాను, కాల్ తీయట్లేదట. తీస్తాడు. ఏ కాలేజీ, ఏ సమస్య? నెక్స్ట్, ఈ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ రావా అన్న. పోరాటం గట్టిగా జరిగితే, మూమెంట్ గట్టిగా జరిగితే వచ్చే నెలలోనే నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకు రావు అన్న? పాస్బుక్స్ ఇవ్వట్లేదన్న, చాలా వర్స్ట్గా ఉంది భూభారతి. ఇష్టం వచ్చినట్టు డబ్బులు అడుగుతున్నారు, రిజిస్ట్రేషన్ బయట. వాస్తవమే ఇది. పాస్బుక్లు ప్రింటింగే ఆగిపోయిందట. ఎందుకంటే పాత బకాయిలు ఉన్నాయట ఆ ప్రింట్ చేయడానికి. అప్పులు చేసిన కేసీఆర్ నుంచి రికవరీ చేయాలి. వీళ్ళకంత సినిమా లేదు. ఆయన చేత కక్కిస్తా అని ఆయన కక్కింది వీళ్ళు నాకుతున్నారు. ఇద్దరు దొంగలే. మళ్ళన్న కొత్త పార్టీ ఉండగా మళ్ళీ మీ కొత్త పార్టీ ఎందుకు? మీరంతా ఒకటే కదా. ఇప్పుడు మేమంతా ఒకటే, ఎవరు కాదనట్లేదు. నేను పార్టీ పెడతాను నేను చెప్పలేదు, దయచేసి నన్ను యాడ్ చేయొద్దు. ఎవరన్నా పెట్టేవాళ్ళు పెట్టొచ్చు, ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉన్నది, ఆ స్వేచ్ఛ ఉన్నది. తెలంగాణలో ఉన్న వ్యక్తుల మధ్యలోనే పోటీ ఉందనుకోండి, పాజిటివ్ కాంపిటీషన్, మన పార్టీలో అధికారంలోకి వస్తాయి. ఏదైతే ఉంది. పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో 25 లక్షల ఎకరాల భూమి పోయిందని చెప్తున్నారు కదా, పేపర్ కూడా వస్తుంది కదా. అది అంతా బీసీ ప్రభుత్వం వచ్చాక బ్యాక్ వచ్చే అవకాశం ఉందా? ఎవరు చెప్పాలి దాన్ని? ఇప్పుడే ఇంకా పార్టీ రావాలి, దాన్ని బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన పని చేయాలి. ఆ లోపు వీళ్ళంతా లీగలైజ్ చేసుకుంటారు మొత్తం ఏడికాడికి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడం పక్క. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు. బీఆర్ఎస్ దొంగలు, వాళ్ళు దోచుకున్న వాటితో తెలంగాణ 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. 90% కాదు, 100% సాల్వ్ అవుతాయి. మరి ఆ దోపిడీ సొమ్ముని ఎవరు రికవరీ చేయాలి? అధికారంలోకి వస్తే చేస్తా అన్నాడు, ఏమైపోయింది? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కార్పొరేషన్ ఎటుపోయింది? గాలి కొట్టుకపోయింది. మాట్లాడుతూ లేడుగా దాని గురించి. హామీ ఇచ్చి వాళ్ళని ఆగం చేసిరు. 5 లక్షల మంది 2 లక్షల మంది ఎంప్లాయీస్ని. తెలంగాణ ఏ ప్రభుత్వ కార్యాలయం లంచం లేనిది పని కాదు, డౌటే లేదల్లా. ఆర్టిజన్ సమస్యల గురించి చెప్పండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. పెడుతున్నారు మెసేజ్, మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు అని. బాబు, మేము వీడియో చేసినాము, దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాము. మేమే మాట్లాడుతున్నాము రిజర్వేషన్స్ గురించి. రిజర్వేషన్స్లో మొత్తానికి అన్యాయం జరిగింది. ఓవరాల్గా 28% మాత్రమే బీసీలకు వచ్చింది. రేణుదేశ ఎక్కడుంది అని అడుగుతున్నారు. అన్న, జంతు ప్రేమికులు మరి మేకలు కోళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? కుక్కల గురించి మాట్లాడేవారు. కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దు, అసలు చేస్తున్నామని ఎవరు చెప్తున్నారు? రఘు గారు, మున్సిపల్ ఎలక్షన్ రిజర్వేషన్స్ ఇవ్వకుండా మీరు కూడా మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ అయింది. మీరు ఇప్పుడే వచ్చినట్టున్నారు లైవ్లోకి. ఆల్మోస్ట్ లైవ్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిపోయింది. ముందంతా మాట్లాడింది దాని గురించి. నెక్స్ట్,
మిడిల్ క్లాస్ లైఫ్ ఈజ్ స్టక్ ఇన్ ఏందో ట్యాక్సెస్, స్కూల్ ఫీజులు, మెడికల్ ఫీజులు అండ్ ఈఎంఐలు, బట్ విల్ నాట్ గెట్ ఎనీ డెఫినెట్ ఏంది బెనిఫిట్, ఎనీ బెనిఫిట్ అట్లీస్ట్ ఫర్ హౌస్ లోన్ అట. బీసీ రిజర్వేషన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. అందరు మోసమే చేస్తున్నారు, కాంగ్రెస్ మోసమే చేసింది, డౌట్ ఏం లేదనలా. 42% ఇస్తాము సాధిస్తామన్న వాళ్ళు గాలికి వదిలేసినారు దాన్ని, పార్టీ పరంగా అంటున్నారు, అది కూడా ఇస్తలేరు. మాట్లాడాల్సిన బీసీ సంఘాల నాయకులంతా ఎక్కడో పార్టీకి తొత్తులుగా మారిపోయిన పరిస్థితి. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ ఇష్యూ ఏమైందన్న రేవంత్ రెడ్డిని అడగాల, మర్చిపోలేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మళ్ళీ ఐఆర్బీ కంపెనీ కూడా వచ్చి కలిసి ఉంటాడేమో, ఎందుకు సార్ మీరు మేము ఒకటేనా అయితే వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చినా మీకు కూడా కొన్ని ఇస్తాం అన్నాడేమో, సైలెంట్గా ఉన్నాడు. బీసీ సంఘాల నాయకులందరూ ఇప్పుడు ఎక్కడ వెళ్ళి పడుకున్నారు, ఎడ పడుకున్నారో అంత మరి.